ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్. ఐపీఎల్ అంటే కంప్లీట్గా స్క్రిప్ట్. మీరు ఒకవేళ నిజమైన క్రికెట్ ఫ్యాన్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ మీ లైఫ్లో ఎప్పుడొకప్పుడు వినే ఉంటారు. ఈ వీడియోలో నేను అసలు ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు రైజ్ అవుతున్నాయి, వీటి వెనకాల ఏమన్నా రీజన్ ఉందా, ఒకవేళ ఉంటే అవి వ్యాలిడేనా, వీటి వెనకాల ఎంతవరకు నిజం ఉంది, వీటన్నిటి మీద నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో కేవలం నా ఒపీనియన్ మాత్రమే. కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూపించేసి ఐపీఎల్ అంటే ఫిక్స్డ్, ఐపీఎల్ అంటే స్క్రిప్టెడ్ అని చెప్పాలనుకోవడం నా ఉద్దేశం కాదు. కేవలం నా ఒపీనియన్ మీ ముందుంచే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. అసలు ఇలాంటి డిస్కషన్స్ అన్నీ రావడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఆ 2 మెయిన్ రీజన్స్ ఏంటంటే 2013లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ ఇన్సిడెంట్, 2016లో సిఎస్కే అండ్ ఆర్ఆర్ని బ్యాన్ చేయడం. అయితే అందరూ ఇవే 2 మెయిన్ రీజన్స్ అనుకుంటారు, కానీ అసలు ఈ ఫిక్సింగ్ అనే పదానికి పునాది ఇయర్ 2000లోనే పడింది. ఒకవేళ మీరు అది తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియో చూడాలి. అందులో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ ఇయర్ 2000లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చెక్ చేయండి. అప్పుడు మీకు అసలు మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఎలా జరుగుతుంది, దానివల్ల ఎవరెవరు లాభపడతారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని అర్థమవుతాయి. అయితే మనం 2 రీజన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు ఒక్కొక్క రీజన్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం రండి. 2013లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ ఇన్సిడెంట్, ఎస్, ఇది డెఫినెట్గా ఐపీఎల్ చరిత్రలో ఒక బ్లాక్ మార్కే. ఎందుకంటే ఒక 3 ప్లేయర్స్, అజిత్ చందీలా, అంకిత్ చావన్, అలానే శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ చేశారని ప్రూవ్ చేసి వాళ్ళని కంప్లీట్గా క్రికెట్ నుంచి బ్యాన్ చేశారు. 2 సిఎస్కే అండ్ ఆర్ఆర్ బ్యాన్ ఇన్ 2016. అయితే దీనికి ప్లేయర్స్కి ఎలాంటి సంబంధం లేదు, దీనికి ఫిక్సింగ్కి కూడా ఎటువంటి సంబంధం లేదు. కేవలం సిఎస్కే ఓనర్ గురునాథ్ మెయ్యప్పన్, అలానే ఆర్ఆర్ ఓనర్ రాజ్ కుంద్రా, వీళ్ళిద్దరూ ముంబై బేస్డ్ బుక్కీస్కి టీమ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసి బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి వీళ్ళని బ్యాన్ చేసి వీళ్ళతో పాటే టీమ్స్ని కూడా బ్యాన్ చేశారు. అంతే, వీళ్ళకి ప్లేయర్స్కి ఎటువంటి సంబంధం లేదు. మరి అప్పుడు జరిగిన ఫిక్సింగ్ ఇప్పుడు జరగకుండా ఉంటుందా అని మీరు నన్ను అడగొచ్చు. ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే ఒక్కసారి జరిగిన ఫిక్సింగ్ మరోసారి జరగడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే 2013లో స్పాట్ ఫిక్సింగ్ జరిగిందో అప్పటి నుంచి రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో నా ఒపీనియన్లో అయితే మ్యాచ్ ఫిక్సింగ్ జరగడానికి ప్రాబబిలిటీ చాలా తక్కువ. ఇక్కడ నేను చాలా తక్కువ అంటున్నాను, అంటే జరగట్లేదని కాదు, ఎక్కడో చోట జరుగుతూ ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు అయితే అది ప్రూవ్ అవ్వలేదు కాబట్టి మనం జరగట్లేదని అనుకోవాలి. స్పాట్ ఫిక్సింగ్ జరగట్లేదని బాగానే చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, బెట్టింగ్. ఇది ఏ లెవెల్లో పెరుగుతుందో మీ అందరికీ తెలుసు, నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. నా ఒపీనియన్లో బెట్టింగ్ అనేది ఆపడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఇండియాలో క్రికెట్కి ఉన్న క్రేజ్ అలాంటిదో మనందరికీ తెలుసు. సో దాన్ని మనీ చేసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట ఉంటూనే ఉంటారు, వాళ్ళని ఆపడం ఇంపాసిబుల్. దాంతోపాటు ఈజీగా మనీ సంపాదించాలి అనే మన మైండ్ సెట్ కూడా దీనికి కారణం. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో కేవలం క్రికెట్ టాపిక్స్ మాత్రమే కాదు, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడం కోసం మేము రెడీగా ఉన్నాం. అయితే మీరిచ్చే ఈ లైక్, షేర్ ఆర్ సబ్స్క్రైబ్ మాకెంతో మోటివేషన్ ఇస్తాయి, కంటెంట్ని బాగా డెలివర్ చేయడం కోసం ఇంకా ఎంతో హెల్ప్ చేస్తాయి. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే నేను పైన చెప్పిన 2 మెయిన్ రీజన్స్ మాత్రమే కాదు, మనకు ఐపీఎల్ స్క్రిప్టెడ్ అని లేదా ఫిక్సింగ్ అని అనిపించడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కొన్ని రీజన్స్ ఏంటో చెప్తా చూడండి. ఆడ్ బ్యాటింగ్ స్కోర్స్. 2023 సీజన్ వరకు ఐపీఎల్లో 250+ స్కోర్ అంటే ఆర్సీబీ ఒక్కటే కొట్టింది. కానీ కేవలం లాస్ట్ సీజన్ మాత్రమే ఎన్ని మ్యాచెస్లో 250+ స్కోర్స్ చూసాం మనందరికీ తెలుసు. ఎస్ఆర్హెచ్ అయితే బాదుడు. ఇవన్నీ చూసినప్పుడు మనకి ఇదేదో స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది, కానీ దీని వెనకాల ఒక రీజన్ కూడా ఉంది. అదేంటంటే రూల్స్ అనేవి ఎంతో కొంత బ్యాటింగ్కి ఫేవర్గా ఉండేలాగా మారుస్తున్నారు, అలానే పిచ్చెస్ కూడా బ్యాటింగ్కి ఫేవర్గా ఉండేలాగా క్యూరేట్ చేస్తున్నారు. అండ్ కొన్ని రూల్స్ కూడా, ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, ఇది బ్యాటింగ్కి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇలాంటి రీజన్స్ వల్ల లాస్ట్ ఇయర్ మనం ఎంతో హై స్కోర్స్ చూసాం. అయితే దీని వెనకాల ఒక చిన్న కాన్స్పిరసీ ఉండొచ్చు. ఏంటంటే మామూలుగా క్రికెట్ ఆడియన్స్కి బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ స్కోర్స్ ఉన్న మ్యాచెస్ని చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ని క్యాష్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఐపీఎల్ మేనేజ్మెంట్ బ్యాటింగ్ పిచ్చెస్ని అలానే రూల్స్ అన్నిటిని బ్యాటింగ్కి ఫేవర్గా మారుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్స్లో నాకు చెప్పండి. నా ఒపీనియన్లో అయితే ఐపీఎల్ అనేది బిజినెస్ కాబట్టి ఇలాంటివి డెఫినెట్గా జరుగుతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్. జనరల్గా మనం ఐపీఎల్ని చూసినప్పుడు చాలా మ్యాచెస్ అనేవి అనవసరంగా చివరి వరకు వెళ్తాయి. అంటే ఈజీగా గెలిచే మ్యాచ్లు కూడా లాస్ట్ ఓవర్ వరకు కానీ లాస్ట్ బాల్ వరకు వెళ్తాయి. ఇది ఐపీఎల్ క్రేజ్ పెంచడం కోసము, ఎక్కువ మంది జనాలు చూసేలాగా చేయడం కోసం చేస్తున్నారు, ఇదంతా ఒక స్క్రిప్ట్ అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే
మనకు కేవలం లాస్ట్ వరకు వెళ్ళిన మ్యాచెస్ మాత్రమే గుర్తుంటాయి. అందుకే మనం దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తాం. నేను లాస్ట్ ఇయర్ జరిగిన మ్యాచెస్లో అసలు లాస్ట్ బాల్ వరకు ఎన్ని మ్యాచెస్ వెళ్ళినాయి అని చెక్ చేస్తే కేవలం ఒక 10 మ్యాచెస్ వరకు మాత్రమే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో పాయింట్ జూమింగ్ చేయాల్సింది ఏంటంటే, ఐపీఎల్లో ఎన్ని స్టార్ టీమ్స్ ఉన్నా సరే అన్ని టీమ్స్ ఈక్వల్గా పవర్ఫుల్లే. ఏ టీంని తీసి పడడానికి లేదు. ఏ టీం ఎప్పుడు బాగా పెర్ఫామ్ చేస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే చాలా మ్యాచెస్ అనేవి లాస్ట్ వరకు వెళ్తాయి. ఎందుకంటే ఎవరు ఓటమిని ముందే ఒప్పుకోలేరు. సో దీంట్లో ఎక్కువ కాంట్రవర్సీ లేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఒకవేళ వీటిని స్క్రిప్ట్ చేయాలన్నా సరే చాలా కష్టం. అసలు ఒకవేళ స్క్రిప్ట్ చేయాలన్నా సరే ఇలాంటి ఈవెంట్స్ని ఎలా స్క్రిప్ట్ చేస్తారు అసలు? ఎందుకంటే ముందే వాళ్ళకి తెలియదు కదా మ్యాచ్ ఎక్కడి వరకు వస్తుందనేది. ఒకవేళ స్పాట్లో ఫిక్సింగ్ చేసేద్దామన్నా సరే గ్రౌండ్ మీద ఆల్మోస్ట్ 15 మంది ఆడతారు. అందరినీ మేనేజ్ చేయలేరు కదా. పోనీ ఒకళ్ళనిద్దరిని మేనేజ్ చేశారు అనుకుందాం, మిగతా వాళ్ళందరూ మరి దీనికి తగ్గట్టు ఆడలేరు కదా. సో నాకు తెలిసినంత వరకు ఈ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్ అనేవి స్క్రిప్టెడ్ అయితే కాదు. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. పోనీ ఇవన్నీ మనం ఎంతో కొంత క్షమించవచ్చు. నెక్స్ట్ పాయింట్ అయితే చాలా కష్టం జీర్ణించుకోవడానికి కూడా, మిరాకిల్స్. అసలు ఈ మిరాకిల్స్ అనేవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంటాయి. ఎందుకంటే అప్పటి వరకు టేబుల్ టాపర్స్గా ఉన్న టీమ్స్ ఏమో సడన్గా మ్యాచ్లు ఓడిపోయి కనీసం ప్లే ఆఫ్స్కి కూడా వెళ్ళవు. సడన్ గా టేబుల్ బాటమ్ లో ఉన్న టీమ్స్ ఏమో పెర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసేసి ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోతే కప్పు కూడా కొట్టేస్తాయి. ఇవన్నీ చూసే ఆడియన్స్ కి డెఫినెట్ గా ఇదేదో స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది. అందులో తప్పేం లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మిరాకిల్స్ జరగడానికి ఐపీఎల్ లో చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ లో చాలా మ్యాచెస్ జరుగుతాయి. ఒక్కొక్క టీము ఇంకో టీంతో 2 మ్యాచ్లు ఆడుతుంది. ఇంత పెద్ద టోర్నమెంట్స్ ఇంటర్నేషనల్ లో కానీ ఇంకా వేరే లీగ్స్ లో కానీ ఎక్కడా జరగవు. అందుకే మిరాకిల్స్ జరగడానికి కూడా చాలా ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ టీమ్స్ యొక్క సైకాలజీ వాళ్ళని ఎలా ఆడేస్తుందంటే, ఒక్కసారి ప్రెజర్ ఫీల్ అయితే వాళ్ళు ఎంత టాప్ లో ఉన్నా సరే వాళ్ళు డెఫినెట్ గా కిందకి వెళ్ళిపోవాల్సిందే. కింద ఉన్న వాళ్ళు ఎంత మోటివేటెడ్ గా ఆడితే అంత ఈజీగా పైకి వెళ్ళగలరు. సో ఇందులో కాన్స్పిరసీ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ని ఎలా డిసైడ్ చేయగలను చెప్పండి? ఇందాక పాయింట్లో ఒక్క మ్యాచ్ని డిసైడ్ చేయడమే చాలా కష్టం అనుకున్నాం. అలాంటిది ప్రతి మ్యాచ్ డిసైడ్ చేయాలంటే ఎలాగా? సేఫర్ సపోజ్ ఇప్పుడు ఆర్సీబీ టాప్ ఆఫ్ ది టేబుల్ ఉంది అనుకుందాం. బై మిస్టేక్ వాళ్ళు ఫామ్ కోల్పోయి మ్యాచెస్ అన్ని వరుసగా ఓడిపోతున్నారంటే ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేరు. ఇదంతా ఒక స్క్రిప్ట్ ఏమో అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే డిఫరెంట్ సైడ్ కూడా ఒకసారి ఆలోచించండి. ఆర్సీబీ ఓడిపోవడానికి ఒప్పుకుంటుందా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి? ఏ టీం అయినా సరే వాళ్ళు ఓడిపోవడానికి ఒప్పుకోరు. ఫ్యాన్స్కి ఇలా అనిపించడంలో తప్పులేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఇందులో పెద్ద కాంట్రవర్సీ అయితే లేదు. బట్ చూసే వాళ్ళకి మాత్రం ఇదేదో స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఏమైనా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటే నేను కూడా చూసి తెలుసుకుంటాను. బై ద వే, మీరు ఐపీఎల్లో ఏ టీం ఫ్యానో కింద కామెంట్ చేయండి. ఏ టీంకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారో చూద్దాం. అండ్ నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ వల్లే చాలా మందికి ఐపీఎల్ అనేది ఫిక్సింగ్ అనిపిస్తుంది. అదే ఎంపైర్ డెసిషన్స్. ఈ ఎంపైర్ డెసిషన్స్ అనేవి ఒక్కొక్కసారి చాలా కాంట్రవర్షియల్గా అవుతాయి. మ్యాచ్ ఫుల్ ఇంట్రెస్టింగ్గా నడుస్తున్నప్పుడు ఈ ఎంపైర్లు చేసే రాంగ్ డెసిషన్స్ వల్ల మ్యాచ్ అనేది ఫుల్గా ఇంకోవైపు టర్న్ అయిపోద్ది. సో ఇది చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇదంతా స్క్రిప్ట్ ఏమో, మేబీ ఇంకో టీం గెలవడం కోసం ఈ ఎంపైర్ అలా డెసిషన్ ఇచ్చాడేమో అనిపిస్తుంది. ఇందులో తప్పేం లేదు. కానీ ఇందులో ఇంకొక సైడ్ కూడా ఆలోచించండి. ఎంపైర్స్ అనే వాళ్ళు కూడా మనలాగే మనుషులే. వాళ్ళు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తారు. లేదు బ్రో మాకు నమ్మకం లేదు, ఈ ఎంపైర్స్ అనేవాళ్ళు ఇలానే చేస్తారు, మేనేజ్మెంట్ కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తుంది, ఏ టీం అయితే గెలవాలనుకుంటున్నారో వాళ్ళకే ఎంపైర్ డెసిషన్స్ అన్ని ఫేవర్గా ఉంటాయని మీరు అనుకోవచ్చు. మరి ఐపీఎల్లో ఇంటర్నేషనల్లో లేని రూల్ కూడా ఒకటి ఉంది. అదేంటో తెలుసా? వైడ్ బాల్ కూడా టీఆర్ఎస్ తీసుకుని ఛాలెంజ్ చేయి. మరి ఒకవేళ మేనేజ్మెంట్ కి కాన్స్పిరసీయే కావాలనుకుంటే ఇలాంటి రూల్స్ ఎందుకు తెస్తారు చెప్పండి? అండ్ ఆల్సో లాస్ట్ 2 సీజన్స్ నుంచి నో బాల్స్ వల్ల ఎక్కువ ఇష్యూ అవుతుందని చెప్పి దాన్ని కూడా ఆటోమేటిక్ గా చెక్ చేసేలాగా కెమెరాస్ ఫిక్స్ చేశారు. కాన్స్పిరసీయే కావాలనుకుంటే ఇలాంటివి ఎందుకు చేస్తారు చెప్పండి? ఒకవేళ ఇలాంటి రాంగ్ డెసిషన్స్ వల్ల మీ టీం ఎప్పుడైనా ఎఫెక్ట్ అయిందేమో కింద కామెంట్ చేయండి. ఏ టీంకి ఎక్కువ బాధితులు ఉన్నారో చూద్దాం. అసలు ఇవన్నీ కాదు బ్రో, ఇదంతా మమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికే చెప్తున్నావు. ఐపీఎల్ అంటేనే స్క్రిప్టెడ్, అసలు నువ్వు చెప్పేదంతా తప్పు అని మీరు అనుకుంటే నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ ఐపీఎల్ అంతా స్క్రిప్టెడే అనుకుందాం. ఒక టీంని గెలిపించడం కోసమే మ్యాచెస్ అన్ని జరుగుతున్నాయి అనుకుందాం. ఒకవేళ ఆ టీం గెలిస్తే ఆ టీంకి ప్రైజ్ మనీ ఎంత వస్తుంది? మహా అయితే 20 crores. అదే 20 crores ని ఒక ప్లేయర్ని ఆప్షన్ లో కొంటారు. ఆ 20 crores కోసం మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ నిజంగా ఐపీఎల్ అంతా స్క్రిప్టెడే అనుకుందాం. మరి అలా అనుకుంటే ఇంత పెద్ద పెద్ద ఆప్షన్లు ఎందుకు, ఈ రూల్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు చెప్పండి? సింపుల్ గా మనీ మొత్తాన్ని మ్యాచెస్ ని కంట్రోల్ చేయడానికే యూస్ చేస్తారు కదా. ఒకవేళ ఐపీఎల్ స్క్రిప్టెడే అనుకుందాం, మరి కనీసం ఒక్క ప్లేయర్ కూడా దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు? మరి ఫిక్సింగ్ జరుగుతుందంటే ప్లేయర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా. పోనీ ఇండియన్ ప్లేయర్స్ ని పక్కకు పెట్టేద్దాం, ఫారినర్స్ అయినా సరే దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేయాలి కదా. మరి ఇప్పటి వరకు ఎందుకు ఎవరు మాట్లాడలేదు? బేసిక్ గా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఐపీఎల్ ని ఫిక్సింగ్ కానీ స్క్రిప్టెడ్ అని ఎవరు అనుకుంటారంటే, 1 అసలు వీళ్ళు క్రికెట్ అనేది
చూడరు. వీళ్ళు అసలు క్రికెట్ నే కేర్ చేయరు. వీళ్ళు జనరల్ గా మీమ్స్ ఇవి చూసి ఐపీఎల్ అంటే ఫిక్సింగ్ అనుకుంటారు. వీళ్ళతో అసలు ప్రాబ్లమే లేదు. నెంబర్ 2, వీళ్ళు ఇండివిజువల్ ప్లేయర్స్ కి గానీ టీమ్స్ కి గానీ బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళ టీం గానీ వీళ్ళ ప్లేయర్ గానీ బాగా పెర్ఫామ్ చేయలేదు అనుకోండి, వాళ్ళు దాన్ని తట్టుకోలేరు. అందుకే ఏమనుకుంటారు, ఐపీఎల్ అంతా ఫిక్సింగ్ ఏమో, స్క్రిప్టెడ్ ఏమో, మన ఫేవరెట్ ప్లేయర్ బాగానే ఆడతాడు కానీ మిగతా 99 మంది ప్లేయర్స్ సరిగ్గా ఆడరు. ఇది కొంచెం టాక్సిక్ అనిపించట్లేదు బ్రో? ఇప్పుడు నువ్వేమంటావు? ఐపీఎల్ అనేది అసలు స్క్రిప్టెడ్ కాదు, ఐపీఎల్ అనేది చాలా నిజాయితీగా ఆడే స్పోర్ట్, అసలు ఐపీఎల్ వల్ల ఎలాంటి నెగిటివ్స్ ఏమీ లేవు, ఐపీఎల్ అంటేనే మంచిది అంటావా? లేదు, నేను అలా అనట్లేదు. జస్ట్ బిహైండ్ ద సీన్స్ ఐపీఎల్ అనేది కరెక్ట్ గానే ఉంటుంది, మనం అనుకున్నంత కాన్స్పిరసీ ఉండదు అని చెప్తున్నాను అంతే. అలా అని చెప్పి ఐపీఎల్ అనేది మనకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటది అని చెప్పి నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఐపీఎల్ వల్ల మనకి చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను ది డార్క్ సైడ్ ఆఫ్ ఐపీఎల్ గురించి అసలు మాట్లాడలేదు, ఎందుకంటే దానికి ఓ రీజన్ ఉంది. నా నెక్స్ట్ వీడియోలో ది డార్క్ సైడ్ ఆఫ్ ఐపీఎల్ వల్ల మనకు జరిగే నష్టాలు ఏంటో ఒక వీడియో చేస్తాను. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి ఉంచండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.